Welcome my dear students. Today's our topic is Walters model. డివిడెండ్ పాలసీలో డిఫరెంట్ థియరీస్ ఉంటాయి అనుకున్నాం. ఈ డిఫరెంట్ థియరీస్ బేసికలీ టూ కేటగిరీస్. ఒకటి రిలవెన్స్ థియరీ, రెండు ఇర్రెలవెన్స్ థియరీ. రిలవెన్స్ థియరీలో మనం తీసుకునే డివిడెండ్ పాలసీ డెసిషన్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ మీద ఉంటుందని తెలియజేస్తుంది. దీంట్లో మొదటి మోడల్ వాల్టర్స్ మోడల్. వాల్టర్స్ ప్రకారం కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పాలసీ మరియు డివిడెండ్ పాలసీ రెండు ఇంటర్లింక్డ్ అయి ఉంటాయని తెలియజేయడం జరిగింది. ఇతని ప్రకారం ఒక ఫర్మ్ యొక్క ఆప్టిమమ్ డివిడెండ్ పాలసీ అనేది ఆ ఫర్మ్ యొక్క ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ మరియు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మధ్యన రిలేషన్ బట్టి బేస్ అవుతుందని తెలియజేశాడు. ఇక్కడ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత దానికి ఎంత రిటర్న్ వస్తుందని తెలియజేసేది రేట్ ఆఫ్ రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ 1 lakh రూపీ ఇన్వెస్ట్మెంట్ చేసింది అనుకోండి, దానికి 10,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. 1 lakh డివైడెడ్ బై 10,000 అంటే 10% దాని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కింద తెలియజేస్తారు. అలాగే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్కి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. అయితే ఫర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే మినిమం రేట్ ఆఫ్ రిటర్న్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ డిబెంచర్స్ లేదంటే బాండ్స్ ఇష్యూ చేసింది అనుకుందాం. ఒక 5%కి డిబెంచర్స్ ఇష్యూ చేసింది అంటే ఏంటి, కంపెనీ 5% ఇంట్రెస్ట్ ఆ డిబెంచర్స్కి పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, 1 lakh రూపీ కంపెనీ డిబెంచర్స్ ద్వారా 5% ఇంట్రెస్ట్కి కలెక్ట్ చేసింది అనుకుందాం. కంపెనీ ఏం చేయాలంటే ఇయర్ అయిపోయిన తర్వాత 1 lakh మీద 5% అంటే 5,000 రూపీస్ డిబెంచర్ హోల్డర్స్కి చెల్లించాలి. అంటే కంపెనీ మినిమం ఆ 1 lakh ద్వారా ఎంత సంపాదించాలి, మినిమం 5%. దాన్ని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటారు. సో ఇక్కడ ఆప్టిమమ్ డివిడెండ్ పాలసీ అనేది ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్కి మరియు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్కి మధ్యలో తెలియజేయడం జరుగుతుంది. వాల్టర్ మోడల్స్లో ఫర్మ్ని 3 కేటగిరీల కింద డివైడ్ చేయడం జరిగింది. ఒకటి గ్రోత్ ఫర్మ్స్, 2 నార్మల్ ఫర్మ్, 3 డిక్లైన్ ఫర్మ్. గ్రోత్ ఫర్మ్ బ్రాకెట్లో మనం ఇచ్చాం చూడండి, ఆర్ గ్రేటర్ దాన్ K0. ఇక్కడ ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, K0 అంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అంటే మనకి ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కన్నా ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువగా ఉంది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మనకి 10% అయ్యింది అంటే మనం టోటల్ క్యాపిటల్ గ్యాదర్ చేయడానికైనా ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10%. మనకి కంపెనీకి ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 15% ఉందనుకోండి. అంటే ఏంటి, 10% మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అవుతుంది, మనకు వచ్చే రిటర్న్ 15%. దాన్ని గ్రోత్ ఫర్మ్ కేటగిరీలో ఉంచారు. రెండోది నార్మల్ ఫర్మ్స్, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు K0. అంటే మనకు అయ్యే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మరియు మనకు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, దాన్ని నార్మల్ ఫర్మ్స్ అంటారు. డిక్లైనింగ్ ఫర్మ్స్, ఆర్ లెస్ దాన్ K0. అంటే ఇక్కడ మనకు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ కన్నా ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10% అనుకున్నాం కదా, ఇప్పుడు మనకు వచ్చే రిటర్న్ ఒక 5%, 6% ఉందనుకోండి, దాన్ని డిక్లైన్ ఫర్మ్ అంటారు. సో వాల్టర్ తన మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మొత్తం ఫర్మ్స్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశాడు. దీంట్లో మనకి పీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి, అంటే మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా సజెస్ట్ చేశాడు. ఏంటంటే D ప్లస్ R బై K0 విత్ ఇన్ ద బ్రాకెట్స్ E మైనస్ D హోల్ డివైడెడ్ బై KO. అంటే ఇక్కడ P అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఈక్విటీ షేర్, D ఈజ్ ఈక్వల్స్ టు డివిడెండ్ పెర్ షేర్, R ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, E ఈజ్ ఈక్వల్స్ టు ఎర్నింగ్ పర్ షేర్, KO ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. వాల్టర్ మోడల్ని మనం ఒక ప్రాబ్లం ద్వారా
నేర్చుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఫర్మ్కి సంబంధించింది. ఎర్నింగ్ పర్ షేర్ 40 రూపీస్, అంటే కంపెనీ ఒక షేర్కి వచ్చిన ఎర్నింగ్స్ 40 రూపీస్. క్యాపిటలైజేషన్ రేట్ ఆర్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10%. అజ్యూమ్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ డిఫరెంట్ అజ్యూమ్డ్ రేట్స్ ఉన్నాయి. 13%, 10%, 8%. దీన్ని బేస్ చేసుకొని మనం డివిడెండ్ పేమెంట్ యొక్క ఇంపాక్ట్ మార్కెట్ ప్రైస్ మీద ఎలా ఉంటుందో క్యాలిక్యులేషన్ చేసి చూపించాలి. దానికోసం డివిడెండ్ పేఅవుట్ రేషియోస్ని డిఫరెంట్ పర్సెంటేజ్ దగ్గర తీసుకున్నాం. 0%, 25%, 50% అండ్ 100%. మొత్తం ప్రాబ్లమ్ని మనం ఒక టేబుల్ ఫార్మేట్లో ప్రజెంట్ చేస్తున్నాం. కాలమ్స్లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అంటే 13%, 10%, 8% చూపించాం. అలాగే రోస్లో డిపిఆర్ డివిడెండ్ పేఅవుట్ రేషియో 0%, 25%, నెక్స్ట్ స్లైడ్లో 50, 75 కూడా చూపించాం. ఇందులో మొదటి కాలంలో చూడండి, ఆర్ గ్రేటర్ దాన్ కేఓ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కన్నా ఎక్కువగా ఉంటాయి. అంటే రేట్ ఆఫ్ రిటర్న్ 13%, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10%. సెకండ్ కాలంలో ఆర్ ఈక్వల్ టు కే అంటే ఇక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ 10% అండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10%. థర్డ్ కాలంలో ఆర్ లెస్ దాన్ కే అంటే రేట్ ఆఫ్ రిటర్న్ 8%, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10%. ఈ 3 డిఫరెంట్ ఫర్మ్కి సంబంధించి మనం డిపిఆర్ 0 దగ్గర ఎలా ఉంటుంది, డిపిఆర్ 25 ఎలా ఉంటుందో ఈ స్లైడ్లో చూద్దాం. ముందుగా డిపిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0%. ఇక్కడ డిపిఆర్ 0 అంటే మనం డివిడెండ్ ఏమీ పే చేయము అని అర్థం. సో డి అంటే ఫార్ములాలో డి అంటే డివిడెండ్, సో ఏమీ పే చేయము కాబట్టి డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 13% తీసుకున్నాం కాబట్టి 0.13. అలాగే 10% దగ్గర తీసుకున్నప్పుడు 0.10. అలాగే 8% దగ్గర తీసుకున్నప్పుడు 0.8. అలాగే కేఓ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అది ఎప్పుడు ఒకేలా ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు 10%, సో 0.10. ఎర్నింగ్స్ 40, అది ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చాం. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 40 అన్నాం, సో ఈజ్ ఈక్వల్ టు 40. మొదటి సిచ్యువేషన్ దగ్గరికి వద్దాం. అంటే ఏంటి, ఆర్ గ్రేటర్ దాన్ కే. ఇక్కడ P0 ఈజ్ ఈక్వల్స్ టు డివిడెండ్ 0, సో 0 ప్లస్ ఆర్ 13%, సో 0.13 డివైడెడ్ బై కే 10%, సో 0.10. within the brackets earning 40 rupees minus dividend 0 whole divided by k is equals to 0.10. అంటే ఎంత వచ్చింది ఆన్సర్ మనకి, ₹520. సెకండ్ సిచ్యువేషన్ చూద్దాం. ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కే. అక్కడేంటి పి ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఇక్కడ ఆర్ అంటే 10% కాబట్టి 0.10 divided by 0.10 within the brackets 40 minus 0 divided by 0.10. ఇక్కడ థర్డ్ కేటగిరీలో ఆర్ లెస్ దాన్ కే, సో పి ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఇక్కడ ఆర్ అంటే 0.8 divided by 0.10 within the bracket 40 minus 0 divided by 0.10. ఇక్కడ ఓన్లీ మనకి రేట్ ఒకటే చేంజ్ అవుతుంది కాబట్టి అది ఒకటే చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ సెకండ్ సిచ్యువేషన్లో 400 వచ్చింది ఆన్సర్, థర్డ్ సిచ్యువేషన్లో 320 వచ్చింది. నెక్స్ట్ బి పాయింట్ దగ్గరకు వద్దాం. వెన్ డిపిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 25%, అంటే ఇక్కడ మనకు వచ్చిన ఎర్నింగ్స్లో 25% డివిడెండ్ కానీ పే చేస్తే అప్పుడు 40లో 25% అంటే ఎంత అవుతుంది, 10 రూపీస్. సో ఇక్కడ
డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఆర్ మళ్ళీ సేమ్ 3 సిచ్యువేషన్స్లో 3 ఆర్ వాల్యూస్ ఉంటాయి, 13%, 10% అండ్ 8%. KO కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిమైన్ సేమ్ 0.10. ఎర్నింగ్స్ రిమైన్ సేమ్ 40 రూపీస్. సో అగైన్ ఫస్ట్ కేటగిరీలోకి వద్దాం. P is equals to, here dividend is equals to 10 rupees. So that's why 10 plus 0.13 divided by 0.10 within the bracket 40 minus 10 whole divided by 0.10. Answer is 419. Likewise, in second category, answer is 400. Third category, answer is 340. సి పాయింట్ చూద్దాం. ఇక్కడ డిపిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 50%. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ ఇక్కడ డి వాల్యూ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్గా ఉంటాయి. ఏ కేటగిరీ వచ్చినప్పుడు ఆ కేటగిరీలో ఆ వాల్యూస్ తీసుకుంటూ వెళ్ళిపోతాం. ఒకటే డి వాల్యూ మాత్రమే 0% దగ్గర, 25% దగ్గర, 50% దగ్గర, 100% దగ్గర చేంజ్ అవుతుంటుంది. సో సి పాయింట్లో డిపిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 50%. సో 50% ఆన్ ఈపీఎస్. ఈపీఎస్ 40 రూపీస్. సో 40 into 50/100. D is equals to 20 rupees. Remaining figures are same. So R greater than K, అక్కడ వాల్యూ 460. R equal to K, calculated value is 400. R less than K, calculated value is 360. Likewise, when DPR is equals to 100%, అంటే ఏంటి, మనకు వచ్చిన ఎర్నింగ్స్ అన్నీ డివిడెండ్స్ కింద పే చేస్తాం షేర్ హోల్డర్స్కి. 100% మీన్స్ ఇక్కడ I ఈజ్ ఈక్వల్స్ టు D అవుతుంది. అంటే మనకు వచ్చిన ఎర్నింగ్స్ అన్నీ డివిడెండ్స్ కింద షేర్ హోల్డర్స్కి పే చేస్తాం. సో హియర్ D ఈజ్ ఈక్వల్స్ టు 40. రిమైనింగ్ ఫిగర్స్ ఆర్ సేమ్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. R గ్రేటర్ దాన్ K దగ్గర 40 ప్లస్ 0.13 డివైడెడ్ బై 0.10 విత్ ఇన్ ద బ్రాకెట్స్ earnings 40, dividend 40. So 40 minus 40 whole divided by 0.10. The value is 400. Likewise, R is equals to K. అక్కడ మనకి calculated value 400. R less than K, calculated value 400. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం 3 కేటగిరీ ఆఫ్ ఫర్మ్స్ని చూస్తున్నాం. గ్రోత్ ఫర్మ్స్, నార్మల్ ఫర్మ్, డిక్లైన్ ఫర్మ్. గ్రోత్ ఫర్మ్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ సిచ్యువేషన్లో డి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు, అంటే డివిడెండ్ పేఅవుట్ రేషియో 0 కింద ఉన్నప్పుడు దానికి వచ్చిన వాల్యూకి, తర్వాత డి ఈజ్ ఈక్వల్స్ టు 10 రూపీస్, అంటే డివిడెండ్ పేఅవుట్ రేషియో 25% ఉన్నప్పుడు, అలాగే డివిడెండ్ పేఅవుట్ రేషియో 50% ఉన్నప్పుడు, డివిడెండ్ పేఅవుట్ రేషియో 100 ఉన్నప్పుడు దాని వాల్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 0% ఉన్నప్పుడు డిపిఆర్ దాని వాల్యూ 520, 25 ఉంటే 490, 50 ఉంటే 460, 100 ఉంటే 400. అంటే ఏంటి, ఇక్కడ గ్రోత్ ఫార్మ్లో మనం ముందే ఏం చెప్పుకున్నాం, గ్రోత్ ఫార్మ్గానైతే డివిడెండ్ పేఅవుట్ రేషియో 0 అయితే దాని వాల్యూ ఎక్కువగా ఉంటుంది, మార్కెట్ ప్రైస్ వాల్యూ అని చెప్పుకున్నాం. ఈ ఎగ్జాంపుల్లో కూడా అది క్లియర్గా మనకు తెలుస్తుంది. 0 ఉన్నప్పుడు మార్కెట్ వాల్యూ 520, అదే 100 ఉన్నప్పుడు మార్కెట్ వాల్యూ 400. లైక్వైజ్ సెకండ్ వన్ నార్మల్ ఫర్మ్. నార్మల్ ఫర్మ్లో మనం డిపి రేషియో 0 నుండి 100 ఎంత ఉన్నా సరే ఒకే వాల్యూ వస్తుంది. ఎందుకంటే మనకి రేట్ ఆఫ్ రిటర్న్ 10% యాజ్ వెల్ యాజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10%. సో 0% దగ్గర 400 దాని వాల్యూ, 25 దగ్గర 400, 75% దగ్గర 50% దగ్గర 400, 100% దగ్గర 400. సో 0 to 100 ఏ పర్సెంటేజ్ దగ్గర ఉన్నా దాని వాల్యూ అంతే. అలాగే డిక్లైన్ ఫర్మ్ అంటే ఏంటి,
మన ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కన్నా తక్కువగా ఉందనుకోండి, అది 0% దగ్గర దాని వాల్యూ 320, 25% డిపిఆర్ దగ్గర 340, 50% దగ్గర 360, 100% దగ్గర 400. అంటే డిక్లైన్ ఫర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిపి రేషియో 100 ఉంటేనే మార్కెట్ వాల్యూ పెరుగుతుంది అనమాట. ఈ విధంగా వాల్టర్ మోడల్లో ఫర్మ్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసి, గ్రోత్ ఫర్మ్ అయితే డిపి రేషియో 0 ఉండాలని, నార్మల్ ఫర్మ్కి అయితే ఎంతున్నా ఒకటే, డిక్లైన్ ఫర్మ్ అయితే డిపి రేషియో 100% ఉండాలని ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం డిపి రేషియో చేంజ్ చేసినప్పుడల్లా నార్మల్ ఫర్మ్స్ని పక్కన పెడితే రిమైనింగ్ ఫర్మ్స్లో కంపల్సరీ ఆ డిపి రేషియోకి మార్కెట్ వాల్యూకి డైరెక్ట్ రిలేషన్ ఉంది. ఇదే వాల్టర్ మోడల్లోని మెయిన్ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.